పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై సీరియస్ అయిన నాగార్జున వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ దాదాపు ఇప్పటికి 7 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఏ సీజన్ లో జరగని విడ్డూరం ఈ సీజన్ లో జరిగింది. ఒక బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్ అవడం అంది ఇదే మొదటిసారి. పోలీసులు అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ గేట్ నుండి వెళ్ళిపోమని ఎంత చెప్పినా కూడా వినకుండా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ దొరలా కప్పు కొట్టాను దొంగలా బ్యాక్ డోర్ నుంచి ఎందుకు వెళ్తానంటూ పోలీసుతో వాగ్వాదాన్ని దిగి రోడ్ షో చేశాడు. దీంతో విపరీతంగా న్యూసెన్స్ అవడంతో పల్లవి ప్రశాంత్ ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా బీబీ టీం కి నాగార్జున కి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంతవరకు ఏ సీజన్ లో కూడా ఇలా జరగలేదంటూ నాగార్జున గారు ఇప్పటికే సీరియస్ అయ్యారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అమర్దీప్ కార్ అద్దాలు బద్దలు కొట్టిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఆ తరువాత పల్లవి ప్రశాంత్ ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదంటూ సీరియస్ అయ్యారు నాగార్జున. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందన్నప్పుడు చెప్పిన మాటిని సరిగ్గా వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ పోలీసుల మాట వినకుండా రోడ్ షో చేయడమే ఇప్పుడు సమస్యగా మారింది. అసలే ఆ రోజు వీకెండ్ సండే, హైదరాబాద్ లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి సమయంలో ఇలాంటి రోడ్ షోలు గట్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని ఎంత చెప్పినా కూడా వినకుండా పల్లవి ప్రశాంత్ రోడ్ షో చేశారు. రీసెంట్ గా తెలంగాణలో ఎలక్షన్స్ కూడా రీసెంట్ గా అయ్యాయి. అటువంటప్పుడు తెలంగాణలో ఏ రోడ్ షో చేయాలన్నా, ఏ చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అప్పటికీ పోలీసులు చెప్తూనే ఉన్నారు, పరిస్థితి అస్సలు బాగలేదు, న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, వెళ్ళిపోమని. కానీ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డని ఇలా అవమానిస్తారా అంటూ ఎంత చెప్పినా వినకుండా రోడ్డు షో చేయడమే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది.